కార్తీక పురాణము 26వ అధ్యాయం 26వ రోజు. దూర్వాసురుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదము తెలిపి మిగతా వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసురుడు భూలోకము, భువర్లోకము, పాతాళ లోకము, సత్యలోకములన్నీ తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠముందున్న మహావిష్ణువును కడకు వెళ్లి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, బిరుదాంక్షిత, రక్షింపుము. నీవు భక్తుడనై అంబరీషునికి కీడు చేయటం వలన చేసితిని. నేను బ్రాహ్మణునుగాను ముక్కోపి అయి మహా అపరాధం చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడువు కదా. బ్రాహ్మణునైన భృగు మహర్షిని నీవు యురంపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతులు నేటికి నీ వక్షస్థలమునందు ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే నన్ను కూడా నీవు రక్షింపుము. కోపముతో నీ భక్తుని శాపమిచ్చి నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపుచున్న దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించును. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుచు శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులను మాత్రమే ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులందు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవు ఏ కారణంగా అంబరీషును శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టును. ఈ ప్రపంచములందు ప్రాణి సమూహమున నా రూపముగానే చూస్తును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి. నీవు ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండగా భుజింపమని అంబరీషుడు చెప్పనైతిని. అతడు వ్రతభంగము భయపడి నీ రాకకై చూచి జలపానములు మాత్రమే భుజించెను. అంతకంటే అతడు అపరాధం ఏమీ చేయలేదు. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధము దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకు చేయదగినదే కదా. జలపానమునర్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమును భయపడి జలపానం చేసినవాడు కాని నిన్ను అవమానించుట చేయలేదు కదా. నీవు మండిపడుచుచున్నావు. బ్రతిమాలినా నిన్ను చేయలేదు. ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయముతో ప్రవేశించినాను. నీ శాప ఫలం వల్ల 10 జన్మల్లో అనుభవించునని పలికెను. వాడికి నేనే, అతను నీ వలన భయముచే నన్ను శరణు వేడెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాడిని అకారణముగా అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపముతో లోకోపకారమునైనా నేనే అనుభవించుతున్నాను. అది ఎట్లననినా నీ శాపముతో మొదటి జన్మ మత్స్య జన్మ. నేనే కల్పమునందు మనుషులను రక్షించుటకు మత్స్య జన్మ ఎత్తి సోముకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపుడు ఎత్తుదును. మరికొంతకాలము దేవదానవులు క్షీరసాగర మదనమున మందర పర్వతము కవముగా చేసుకొని చేయుదురు. ఆ పర్వతము నీడలో మనకుండ కూర్మం రూపమున నా వీపునకు మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించును. నరసింహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి జంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గము నుంచి పాలద్రోలి దోలబడిన ఇంద్రును తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు
వామన రూపమెత్తి బలిచక్రవై పాతాళ లోకమునకు తొక్కివేయుచును. భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడివై జన్మించి భూభారం తగ్గించును. లోక కంటకుడునైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశ రాఘవుడునై జన్మించుతును. పిదప యదువంశ శ్రీకృష్ణునిగను, కలియుగమునందు బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడుగను, విప్రుని ఇంట కల్కి అను పేరు జన్మించి అశ్వారూఢనై పరిభ్రమించుట. బ్రహ్మద్వేషులు అందరూ ముట్టబెట్టుదురు. నీవు అంబరీషునకు శాపము ఇచ్చిన పిదప 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించున్న వారికి 7 పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగించదను. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 26వ 25వ అధ్యాయ పారాయణం సమాప్తం. అదేవిధంగా నేను ఎప్పుడూ చెప్పే విధంగా మనం కార్తీక మాసంలో దీపదానము, దీపం వెలిగించిన శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ కనీసం మనకి ఎలాంటి వసతులు లేకపోయినా కనీసం విష్ణు ఆలయాన్ని తొడవటం, శుద్ధం చేయటం, లేకపోతే ఓడవటం, దీపం వెలిగించడం, కనీసం 2 చేతులెత్తి నమస్కారం చేయటం, స్వయం పాకదానం, వస్త్రదానం మొదలగు అన్ని దానములను ఏది చేసినా శ్రేష్టమే. మీకు తోచిన మీ వసతి కలిగినటువంటి స్వయం పాక దానము అన్నీ చేసుకొని ఈ కార్తీక మాహాత్మ్యములందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కార్తీక మాసంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ వర్గం కూడా త్వరలోనే వస్తుంది. దాన్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం రేపు ఎల్లుండిలోనే తెలియజేస్తాను. అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కార్తీక పురాణం వినండి. థ్యాంక్ యూ.